రెడీ. నమస్తే, నా పేరు దేవర్ల వెంకట్. వడ్డేర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నాను. ఇక 4 రోజుల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో ఉన్న వడేరాలందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒకసారి పల్నాడు జిల్లాలో ఉన్న వడేరాలందరూ కూడా ఆలోచన చేయండి. గత 40 ఏళ్ళ నుంచి కూడా వడ్డేలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి మనం అండగా నిలుపుతామా? గతంలో రాజశేఖర్ గారు 2 సార్లు మన కులాన్ని గుర్తించిన నాయకులు ఇద్దరు ఉన్నారు. మరీ ముఖ్యంగా రాజశేఖర్ గారు 2004లో 2009లో వడ్డేర్లకి ఎమ్మెల్యే సీటు కేటాయించిన రాజశేఖర్ గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గుంటూరు పశ్చిమ సీటుని వడ్డేర కులానికి కేటాయించి దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయినా కూడా ఆసియాలోని అతిపెద్దదైన గుంటూరు మిర్చియాడ్ని చరిత్రలో ఎన్నలేని విధంగా 3 సార్లు మన వడ్డేర బిడ్డకి కేటాయించడం జగన్మోహన్ రెడ్డి గారికి మన కులం మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకోవాలని వడ్డేర్లను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా తిరుపతి తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయమైన శ్రీశైలం బోర్డు మెంబర్ కూడా మన వడ్డేర కులానికి కేటాయించడం మన వడ్డేర్లందరూ కూడా గర్వించే విషయం. అదేవిధంగా రాష్ట్రంలో అనేక నామినేట్ పోస్టులు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి వడ్డేర కులాన్ని బీసీలో చాలా చక్కగా బీసీలందరిలో కూడా వడ్డేర్లకి ప్రథమ స్థానం ఇస్తూ వడ్డేర కులాన్ని ఈ రోజున ఒక దత్తపుత్రులాగా రాజశేఖర్ గారు ఏదైతే ఉన్నాడో ఆయన తనయుడు జగన్మోహన్ గారు కూడా వడ్డేర కులానికి అండదండలు పడుతున్న జగన్మోహన్ గారికి, అదేవిధంగా పల్నాడు చరిత్రలో ఎన్నలేని విధంగా ఈ నర్సరావుపేట పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారి వచ్చిన అనిల్ కుమార్ గారికి మనం అండదండ నిలబడాలా. నర్సరావుపేట పార్లమెంట్లో ఉన్న 7 ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా మన వడ్డేరాలందరూ గెలిపించుకొని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.